హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ అండి. డైలీ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వడం కోసం ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోలో మనం పాలిటీలో భాగంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనేటువంటి టాపిక్ సంబంధించి క్వశ్చన్స్ అండ్ అనాలిసిస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దామండి. కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్, సరైన వాటిని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ 1 వచ్చేసి కేంద్ర ప్రభుత్వం గురించి 5వ భాగం ఆర్టికల్ 52 నుంచి 151 వరకు ఉంటాయి అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో భారత్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. థర్డ్ స్టేట్మెంట్లో పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో వాస్తవాధికారిగా రాష్ట్రపతి ఉంటారు అన్నాడు. ఏలో 1-2 సరైనవి, బి 2-3 సరైనవి, సి 1-3 సరైనవి, డి 1-3 సరైనవి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీనికి సంబంధించి మీరు వీడియోని పాజ్ చేసుకొని ఆన్సర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తూ దానికి సంబంధించిన రిలేటెడ్ పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. స్టేట్మెంట్ 1 చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం గురించి 5వ భాగం మనకు ఆర్టికల్ 52 నుంచి 151 ఆర్టికల్ వరకు ఉంటాయని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. మనకు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలలో మనకు మొదటి భాగం భారత భూభాగాన్ని గురించి తెలుపుతుంది. మనకు రెండవ భాగం వచ్చేసి పౌరసత్వము, మనకు మూడవ భాగం వచ్చేసి మనకు ప్రాథమిక హక్కులు, నాలుగవ భాగం వచ్చేసి మనకు ఆదేశిక సూత్రాలు, మనకు 4A వచ్చేసి ప్రాథమిక విధుల గురించి తెలుపుతుంది. మనకు 5వ భాగంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమాచారం అనేటువంటిది మనకు 52వ ఆర్టికల్ నుంచి 151 ఆర్టికల్ వరకు ఉంటాయండి. సో ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే 52వ ఆర్టికల్ నుంచి 78 వరకు ఆర్టికల్స్ని మనకు కార్యనిర్వాహక శాఖ అనేటువంటిది ఉంటుంది. 79వ ఆర్టికల్ నుంచి 123వ ఆర్టికల్ వరకు శాసన శాఖకు సంబంధించినటువంటి నిబంధనలు ఉంటాయి. 124వ నిబంధన నుంచి 147వ నిబంధన వరకు న్యాయశాఖకు సంబంధించినటువంటి నిబంధనలు ఉంటాయి. 145 నుంచి 151 వచ్చేసి మనకు కంట్రోల్ అండ్ ఆడిటింగ్ జనరల్కి సంబంధించినటువంటి నిబంధనలు ఉంటాయండి. సో వీటి కూడా గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించినటువంటి ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సెకండ్ స్టేట్మెంట్లో భారత్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. భారత్ వచ్చేసి పార్లమెంటరీ తరహా ప్రభుత్వాన్ని అనుసరిస్తుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో మనకు భారత్ పార్లమెంటరీ తరహా విధానాన్ని అనుసరించడం అనేటువంటిది ఎక్కడి నుంచి తీసుకున్నారని చూసుకున్నట్లయితే మనకు బ్రిటన్ నుంచి తీసుకోవడం జరిగిందండి. బ్రిటన్ నుంచి ఈ యొక్క అంశాన్ని తీసుకోవడం జరిగింది. సో మనకి ఈ పార్లమెంటరీ తరహాలో వాస్తవాధికారిగా రాష్ట్రపతి ఉంటారని చెప్పేసి మనకు థర్డ్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. యాక్చువల్గా మనకు పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో 2 అధిపతులు ఉంటారండి. ఒక అధిపతి వచ్చేసి మనకు దేశాధిపతి ఉంటారు. ఇతడే మనకు నామమాత్రపు అధికారి. మనకు నామమాత్రపు అధికారిగా రాష్ట్రపతి ఉంటారు. నామమాత్రపు అధికారిగా రాష్ట్రపతి ఉండడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ మనకు రెండవ అధిపతి వచ్చేసి ప్రభుత్వాధిపతి. సో ప్రభుత్వాధిపతిగా ఎవరు ఉంటారని చూసుకున్నట్లయితే మనకు వాస్తవాధికారిగా ఉండేటువంటి వ్యక్తి మనకి ఇక్కడ ప్రధానమంత్రి ఉంటాడండి. సో ఇక్కడ మనకు ప్రధానమంత్రి వాస్తవాధికారి ఉంటాడు. మనకి ఇక్కడ స్టేట్మెంట్లో రాష్ట్రపతి అని చెప్పేసి ఇచ్చాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో మనకు పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో వాస్తవాధికారిగా ప్రధానమంత్రి ఉండడం జరుగుతుంది. సో ఇది గుర్తుంచుకోండి. సో దీని ప్రకారం మనకు స్టేట్మెంట్ 1-2 మాత్రమే సరైనది కాబట్టి ఆప్షన్ ఏ అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతికి సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. మనకు ఏలో దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించాలి అన్నాడు. బి స్టేట్మెంట్లో రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల చేత ఎన్నుకోబడతారు అన్నాడు. సి స్టేట్మెంట్ వచ్చేసి రాష్ట్రపతిని ఎన్నుకునే పద్ధతిని అమెరికా నుంచి స్వీకరించారు అన్నాడు. డి వచ్చేసి రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో మనకు కేంద్ర ప్రభుత్వంలో భాగంగా మనం రాష్ట్రపతి గురించి చూసుకుంటామండి. స్టార్టింగ్లో రాష్ట్రపతికి సంబంధించినటువంటి నిబంధన మనకు 52వ నిబంధన నుంచి మనకు 62 నిబంధనలు మనకు రాష్ట్రపతికి సంబంధించినటువంటి సమాచారం తెలుపుతాయి. సో వాటి బేస్ మీద ఈ క్వశ్చన్ అనేటువంటిది ఉన్నది. చూడండి, దీనికి సంబంధించి చూసినట్లయితే దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడాలి అని చెప్పేసి ఇచ్చాడు మనకు స్టేట్మెంట్ ఏలో. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. సో ఈ ఆర్టికల్ మనం ఏదైనా చూసుకున్నట్లయితే 53వ నిబంధనలో ఈ యొక్క అంశం ఉంటుంది. సో 53వ నిబంధన ప్రకారం దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడాలి అని చెప్పేసి ఉంటుందండి. సో ఇది గుర్తుంచుకోండి. మనకు సెకండ్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే బి స్టేట్మెంట్లో రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల చేత ఎన్నుకోబడతారు అని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఈ యొక్క నిబంధన మనకి ఏదైనా చూసుకున్నట్లయితే 54వ నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల చేత ఎన్నుకోబడతారని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ ఎలక్టోరల్ కాలేజీ సభ్యులలో ఎవరెవరు ఉంటారని చూసుకున్నట్లయితే మనకు లోక్సభకు ఎన్నికైనటువంటి 543 సభ్యులు కావచ్చు, అదేవిధంగా రాజ్యసభకు ఎన్నికైనటువంటి 233 మంది సభ్యులు కావచ్చు, అదేవిధంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విధానసభకు సంబంధించిన సభ్యులు ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ పాండిచ్చేరిలో ఉన్నటువంటి విధానసభ సభ్యులు కావచ్చు. వీళ్ళందరూ కూడా మనం చూసుకున్నట్లయితే సో 543 మంది వచ్చేసి మనకు లోక్సభకి, 233 మంది వచ్చేసి మనకు రాజ్యసభకి, అదేవిధంగా విధానసభకు సంబంధించినటువంటి అన్ని రాష్ట్రాల యొక్క విధానసభకు సభ్యులందరూ ప్లస్ ఢిల్లీ పాండిచ్చేరికి సంబంధించినటువంటి సభ్యులందరితో కలిపినట్లయితే మనకు వచ్చేటువంటి ఫిగర్ వచ్చేసి 4800
96 అండి. మొత్తం ఎలక్టోరల్ సభ్యులు వచ్చేసి 4896 మంది ఉంటారు. సో ఇక్కడ మనకు 543 వచ్చేసి లోక్సభకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ మనకు రాజ్యసభకు సంబంధించినటువంటి వారు 233 మంది ఉంటారు. సో అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు వచ్చేసి 4120 మంది ఉంటారు. సో ఈ ఫిగర్స్ కూడా గుర్తుంచుకోండి. సో ఈ 4120లో మనకు ఢిల్లీ పాండిచ్చేరికి సంబంధించినటువంటి సభ్యులు కూడా ఉంటారు. అయితే ప్రారంభంలో ఢిల్లీ పాండిచ్చేరిలో ఉన్నటువంటి శాసనసభ్యులకు ఓటు వేసేటువంటి హక్కు లేకుండేది. కాకపోతే 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ పాండిచ్చేరిలో ఉన్నటువంటి శాసనసభ సభ్యులు ఎవరైతే ఎమ్మెల్యేలు ఉంటారో సో వారికి కూడా ఓటు హక్కు అనేటువంటిది కల్పిస్తూ 70వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగిందండి. సో ఇదంతా కూడా గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇదందరూ కూడా ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అనేటువంటి అంశం కింద మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ ఎలా వస్తుందంటే ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు అయిన వారు ఎవరు, కాని వారు ఎవరు అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో మరి ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులు కాని వారు ఎవరని చూసుకున్నట్లయితే ఇప్పుడు రాజ్యసభకు ఎవరైతే 12 మంది సభ్యులను రాష్ట్రపతి నియామకం చేస్తారో వారికి ఈ యొక్క రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో ఓటు వేసేటువంటి హక్కు ఉండదండి. అదేవిధంగా మనకు లోక్సభకు సంబంధించినటువంటి ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్, మనకి ఇటీవల ఈ యొక్క ఆంగ్లో ఇండియన్స్ని మనకు 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆంగ్లో ఇండియన్స్ అనేటువంటి పదవిని తొలగించడం జరిగింది. కాకపోతే గతంలో ఉన్నటువంటి ఆంగ్లో ఇండియన్స్ కూడా మనకు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అదేవిధంగా మనకు విధానసభలో ఉన్నటువంటి ఎవరైతే గవర్నర్ చేత నియామకం పొందినటువంటి సభ్యులు ఉంటారో వారు కూడా ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అదేవిధంగా మనకు ఉన్నటువంటి 6 రాష్ట్రాలకు సంబంధించి ప్రస్తుతం మనకు 5 రాష్ట్రాల్లో విధాన పరిషత్ ఉంది. జమ్మూ కాశ్మీర్ని మనకు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి 5 విధాన పరిషత్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి సభ్యులకు కూడా ఈ యొక్క రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ఉంటారండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి మన సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. సో సి స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి పద్ధతిని మనకు అమెరికా నుంచి స్వీకరించారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుందండి. మనకి ఈ యొక్క రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి పద్ధతి ఏదైతే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి ఉందో సో ఈ పద్ధతి అనేటువంటి దాన్ని మనం ఐర్లాండ్ నుంచి స్వీకరించడం జరిగింది. సో ఈ యొక్క స్టేట్మెంట్ మనకు చూసుకున్నట్లయితే నిబంధన 55లో ఉంటుందండి. నిబంధన 55 ప్రకారం మనకు రాష్ట్రపతి ఎన్నుకునేటువంటి నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి గురించి ఉంటుంది. సో ఇది మనకు ఆర్టికల్ 55లో ఉంటుందండి, ఇది గుర్తుంచుకోండి. సో మనకు ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళు మనకు నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో మనకు ఈ యొక్క రాష్ట్రపతిని ఎన్నుకోవడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకు ఎమ్మెల్యే ఓటు విలువ ఉంటుంది, అదేవిధంగా ఎంపీ ఓటు విలువ అనేటువంటిది ఉంటుందండి. సో ఇవి గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మనకు 2022లో జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా సో ఈ యొక్క ఎమ్మెల్యేల ఓటు విలువ మనం చూసుకున్నట్లయితే అత్యధికంగా ఎమ్మెల్యేల ఓటు విలువ మనకి ఎక్కడ ఉందని చూసుకున్నట్లయితే మనకు ఉత్తరప్రదేశ్లో ఉందండి. 208 ఓటు విలువ అనేటువంటి ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. యాక్చువల్గా మనకు ఎమ్మెల్యే ఓటు విలువ ఎలా లెక్క కడతారు చూసుకున్నట్లయితే సో ఎమ్మెల్యే ఓటు విలువ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమొస్తుందంటే రాష్ట్ర జనాభా. సో ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా పాపులేషన్ అనేటువంటిది దానిని మనకు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య చేత భాగించాల్సి ఉంటుంది. ఇంటూ 1/1000 చేయాల్సి ఉంటుందండి. ఇంటూ 1/1000 చేసినట్లయితే మనకు దానికి కావాల్సినటువంటి ఎమ్మెల్యేల ఓటు విలువ వస్తుంది. సో మరోసారి ఫార్ములా చెప్తాను చూడండి. ఎమ్మెల్యేల ఓటు విలువ అనేటువంటిది రాష్ట్ర జనాభా డివైడెడ్ బై ఎన్నికైన ఎమ్మెల్యేల సంఖ్య ఇంటూ 1/1000 చేసినట్లయితే మనకు వచ్చేది మనకు ఎమ్మెల్యేల ఓటు విలువ. సో అత్యధికంగా ఎమ్మెల్యేల ఓటు విలువ మనకు ఏ రాష్ట్రంలో ఉందంటే 208 మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. తర్వాత సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు తమిళనాడు జార్ఖండ్లో 176 ఉందండి. 176 తోటి రెండో ప్లేస్లో ఉండడం జరిగింది. నెక్స్ట్ మహారాష్ట్రలో 175 తోటి మనకు మూడో స్థానంలో ఉండడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. బీహార్లో 173 స్థానాలతో 4వ ప్లేస్లో ఉండడం జరిగింది. వరుస స్థానాలు చూసుకున్నట్లయితే ఉత్తరప్రదేశ్ 208, తమిళనాడు జార్ఖండ్ 176, మహారాష్ట్ర 175, బీహార్ వచ్చేసి 173. సో ఇది మనకు తెలంగాణకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసినట్లయితే సో మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 159, మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసి 159 ఉంది. సో తెలంగాణకు వచ్చేసి మనకు 132 ఉందండి. ఇది మనకు 2022లో జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించినటువంటి వాటి యొక్క ఓటు విలువగా గుర్తుంచుకోండి. సో అదేవిధంగా మనకు అతి తక్కువగా ఎమ్మెల్యేల ఓటు విలువ కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలు చూసుకున్నట్లయితే మనకు సిక్కిం వచ్చేసి 6 అనేటువంటి దాని ఓటు విలువ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకు అరుణాచల్ ప్రదేశ్, మిజోరంలో మనకు 8 దాని యొక్క ఓటు విలువ ఉంది. నాగాలాండ్కి వచ్చేసి మనకు 9 ఓటు విలువ కలిగి ఉన్నటువంటి రాష్ట్రాలుగా గుర్తుంచుకోండి. సో దీంతో పాటుగా మనకు ఎంపీ ఓటు విలువ అనేటువంటి కూడా లెక్క కట్టబడుతుందండి. సో ప్రస్తుతం మనకు భారతదేశంలో 2022 రాష్ట్రపతి ఎన్నికల్లో ఎంపీ ఓటు విలువ చూసుకున్నట్లయితే మనకు 700 ఉందండి. 700 అనేటువంటి ఓటు విలువగా ఉంది. ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఇది ఎలా లెక్కిస్తారంటే అన్ని రాష్ట్రాలకు ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను ఓటు విలువ డివైడెడ్ బై ఎన్నికైనటువంటి మొత్తం ఎంపీల సంఖ్య. సో ఇది చేసినట్లయితే మనకు వచ్చేదే మనకు ఎంపీ ఓటు విలువ వస్తుంది. సో మరోసారి చెప్తాను చూడండి. అన్ని రాష్ట్రాల మొత్తం ఎమ్మెల్యేల ఓటు విలువ డివైడెడ్ బై ఎన్నికైన మొత్తం ఎంపీల సంఖ్యను చేసినట్లయితే మనకు వచ్చేదే ఈ యొక్క ఎంపీ ఓటు విలువ వస్తుంది. సో ఇది మనకు 2022 సంవత్సరానికి గాను 700 అనేటువంటిది మనకు ఓటు విలువ ఉంది, గుర్తుంచుకోండి. సో ఇదంతా కూడా మనకు ఆర్టికల్ 55లో భాగంగా దీనికి సంబంధించి చూస్తామండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు ఇచ్చినటువంటి మనకు సి స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. రాష్ట్రపతికి సంబంధించి ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు అనేటువంటి అంశం ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, డి స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందంటే నిబంధన 57లో ఉంటుందండి. నిబంధన 57 ప్రకారం
ఒక రాష్ట్రపతికి పదవికి పోటీ చేసేటువంటి వ్యక్తి ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చు అనేటువంటి నిబంధన మనకు 57లో ఉంటుంది. కాకపోతే బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రెండు సార్లు మాత్రమే రాష్ట్రపతి పదవికి పోటీ చేసి ఒక సాంప్రదాయాన్ని నెలకొల్పడం జరిగింది. సో ఇది కూడా గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్ మరొకసారి చూసినట్లయితే, సో ఒకసారి ఆర్టికల్స్ చూసుకోండి. ఆ రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ 52 నుంచి 62 వరకు ఉంటాయి. సో మనకి ఇక్కడ 52వ ఆర్టికల్ ఏముంటుందని చూసుకున్నట్లయితే, దేశాధిపతిగా రాష్ట్రపతి ఉంటారని చెప్పేసి ఉంటుందండి. దేశాధిపతిగా రాష్ట్రపతి గారు ఉంటారని చెప్పేసి మనకు 52వ నిబంధనలో ఉంటుంది. సో 53వ నిబంధన ఏమంటుందంటే, దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదుగా నిర్వహించబడాలని చెప్పేసి 53వ నిబంధనలో ఉంటుంది. సో రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల చేత ఎన్నుకోబడతాడని చెప్పేసి మనకు 54వ నిబంధనలో ఉంటుందండి. సో అదేవిధంగా రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి పద్ధతి ఏదైతే నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతి గురించి మనకు ఆర్టికల్ 55లో ఉంటుందండి. నిబంధన 55లో మనకు రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి పద్ధతి గురించి ఉంటుంది. సో మనకు 56వ ఆర్టికల్ ఏముంటుందని చూసుకున్నట్లయితే, పదవీకాలం, రాష్ట్రపతి యొక్క పదవీకాలం మనకు 5 సంవత్సరాలుగా ఉంటుందని చెప్పేసి మనకు 56వ నిబంధనలో ఉంటుంది. సో 57వ నిబంధన మనకి ఏముంటుందంటే, రాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లు అయినా పోటీ చేయవచ్చును అనేటువంటి అంశం మనకు 57వ నిబంధనలో ఉంటుందండి. సో ఇక్కడ నేను 52 నుంచి 57 వరకు నిబంధనలను సో ఈ యొక్క క్వశ్చన్లో భాగంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. సో ఇవన్నీ కూడా చూసుకోండి. సో దీనికి సంబంధించి మనం కరెక్ట్ ఆన్సర్ చూసుకున్నట్లయితే, రాష్ట్రపతిని ఎన్నుకునేటువంటి పద్ధతి అమెరికా నుంచి స్వీకరించారన్నారు కదా, ఆప్షన్ సి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సరికాని వాక్యాన్ని గుర్తించండి అంటున్నాడు. స్టేట్మెంట్ ఏ వచ్చేసి ఆర్టికల్ 58 రాష్ట్రపతి యొక్క అర్హతల గురించి తెలుపుతుంది అన్నాడు. బి స్టేట్మెంట్లో ఆర్టికల్ 59 రాష్ట్రపతి యొక్క జీతభత్యాల గురించి తెలుపుతుంది అన్నాడు. సి స్టేట్మెంట్లో ఆర్టికల్ 60 రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది అన్నాడు. డి స్టేట్మెంట్లో ఆర్టికల్ 62 రాష్ట్రపతి యొక్క మహాభియోగ తీర్మానం గురించి తెలుపుతుంది అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే, ప్రీవియస్ క్వశ్చన్లో మనము రాష్ట్రపతికి సంబంధించినటువంటి నిబంధన 52 నుంచి 57 వరకు చూడడం జరిగింది. సో ఈ క్వశ్చన్లో మిగతా నిబంధనలు చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో మనకు ఆర్టికల్ 58 ప్రకారం రాష్ట్రపతి యొక్క అర్హతల గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుందండి. ఒక వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఎలాంటి అర్హతలు కలిగి ఉండాలనేటువంటి నిబంధన మనకు ఆర్టికల్ 58లో ఉంటుంది. సో దీనికి సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే, భారతదేశానికి సంబంధించి రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే అతడు భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల కనిష్ట వయసు కలిగి ఉండాల్సి ఉంటుందండి. అదేవిధంగా రాష్ట్రపతికి ఎన్నికయ్యేటువంటి అర్హత కలిగి ఉండాలి, కాకపోతే పార్లమెంట్లో సభ్యుడై ఉండరాదు అని చెప్పేసి ఉంటుంది. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఎలాంటి ఆదాయాలు ఇచ్చేటువంటి ఉద్యోగాలు చేస్తూ ఉండరాదు అని చెప్పేసి ఉంటుందండి. సో ఈ యొక్క నిబంధనలు లేదా ఈ అర్హతలు అనేటువంటి రాష్ట్రపతి కలిగి ఉండాల్సి ఉంటుంది. మరొకసారి చెప్తాను చూడండి. భారతీయ పౌరుడై ఉండాలి, 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి, పార్లమెంటుకి ఎన్నికయ్యేటువంటి అర్హత కలిగి ఉన్నప్పటికీ పార్లమెంట్లో సభ్యుడు కాకుండా ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉద్యోగాలు ఇచ్చేటువంటి అంటే ఉద్యోగం చేస్తూ ఉండరాదని చెప్పేసి ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇవి అర్హతల కింద గుర్తుంచుకోవాల్సి ఉంటుందండి. సో ఎన్నికయ్యేటువంటి అభ్యర్థి ఎవరైతే ఉంటారో సో అతనికి 50 మంది నియోజకులు ప్రతిపాదించాల్సి ఉంటుంది. 50 మంది నియోజకులు మనకు బలపరచాలని చెప్పేసి కూడా ఉంటుందండి. సో మనకు రాష్ట్రపతికి పోటీ చేయాలన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో 15,000 రూపాయలు డిపాజిట్ చేయాల్సి ఉంటుందండి. 15,000 రూపాయలను డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క డిపాజిట్స్ తిరిగి రావాలంటే 1/6 ఓట్లు వచ్చినటువంటి వ్యక్తి మాత్రమే డిపాజిట్స్ తిరిగి రావడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. స్టేట్మెంట్ ఏ అనేటువంటి కరెక్ట్ అవుతుంది. ఆర్టికల్ 59 ప్రకారం రాష్ట్రపతి యొక్క జీతభత్యాల గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సెకండ్ స్టేట్మెంట్ కూడా బి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుందండి. సో దీనిలో ఎలా ఉంటుందంటే, సో ఇతని యొక్క జీతం అనేటువంటిది మనకు 2018 చట్టం ప్రకారం 2018 చట్టంలో మనం భాగంగా సో ఇతని యొక్క శాలరీస్ మార్చడం జరిగింది. మనకు ప్రస్తుతం రాష్ట్రపతి యొక్క జీతభత్యం వచ్చేసి 5 లక్షలుగా ఉండడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇతని యొక్క జీతభత్యం అనేటువంటి మనకు 2వ షెడ్యూల్ కింద ఉండడం జరిగింది. మనకి ఈ యొక్క జీతభత్యం మీద ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ఉండదు. అదేవిధంగా ఇతని యొక్క జీతం అనేటువంటి కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లించడం జరుగుతుందండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో నిబంధన మనకు సి స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 60 రాష్ట్రపతి యొక్క ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకు సి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకు ఎవరి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యొక్క సమక్షంలో లేదా సీనియర్ న్యాయవాది యొక్క సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేటువంటి చేయడం జరుగుతుంది. ఒకవేళ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటే అతని సమక్షంలో, ఒకవేళ అతను లేనట్లయితే సీనియర్ న్యాయవాది యొక్క సమక్షంలో ఇతని యొక్క ప్రమాణ స్వీకారం అనేటువంటిది ఉంటుంది. భారత ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం అనేటువంటిది ఉంటుందండి. గుర్తుంచుకోండి. మనకు సి స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అవుతుంది. మనకు ఆర్టికల్ 60 కింద ఈ యొక్క అంశం ఉంటుంది. ఆర్టికల్ 62 ప్రకారం రాష్ట్రపతి యొక్క మహాభియోగ తీర్మానం గురించి తెలుపుతుందని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ యొక్క నిబంధన చూసుకున్నట్లయితే నిబంధన 61 కింద రాష్ట్రపతి యొక్క మహాభియోగ తీర్మానం ఉంటుంది. సో మనకు డి స్టేట్మెంట్ అనేటువంటిది రాంగ్ అవుతుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ డి అవుతుందండి. సో నిబంధన మనకు 62లో మరి ఏముంటుందని చూసుకున్నట్లయితే, సో నిబంధన 62 ప్రకారం భారత రాష్ట్రపతి పదవి ఏదైనా కారణం చేత ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఉంటుందండి. మరోసారి చెప్తాను చూడండి. భారత రాష్ట్రపతి పదవి ఏదైనా కారణం చేత ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోగా తిరిగి ఎన్నికలు జరపాలని చెప్పేసి ఉంటుంది. సో దీని ప్రకారం మనకు ఆప్షన్ డి అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.
సో మనకు రాష్ట్రపతిని తొలగించేటువంటి ఈ మహాభియోగ తీర్మానానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒకసారి, సో ఈ మహాభియోగ తీర్మానం ద్వారా రాష్ట్రపతిని తొలగించేటువంటి ప్రక్రియను మనకు అమెరికా నుంచి తీసుకోవడం జరిగిందండి. సో ఇందులో భాగంగా మనకు మహాభియోగ తీర్మానానికి సంబంధించి ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు అండి. రాష్ట్రపతికి సంబంధించిన మహాభియోగ తీర్మానం అనేటువంటిది ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చును. కాకపోతే ఆ సభలో ప్రవేశపెట్టడానికన్నా ముందు 1/4 ఆఫ్ సభ్యులు 14 రోజుల ముందు మనకు సభాధిపతి యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుందండి. 14 రోజుల ముందు 1/4 ఆఫ్ సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా నోటీస్ పైన సంతకాలు చేసేసి ఆ యొక్క సభకు సంబంధించినటువంటి సభాధిపతి చేత మనకు దానికి సంబంధించి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ యొక్క తీర్మానం పైన మనకు లోక్సభలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు. సో ప్రవేశపెట్టిన సభ ఏదైతే ఉంటుందో 2/3 వంతు ప్రత్యేక తీర్మానం, ప్రత్యేక మెజారిటీతో ఆమోదించాల్సి ఉంటుంది. సో అలా ఆమోదించినటువంటి బిల్లు అనేటువంటిది మళ్ళీ తర్వాత సభకు వెళ్ళడం జరుగుతుంది. రెండవ సభ కూడా మనకు 2/3 వంతు తీర్మానంతో ఆమోదించాల్సి ఉంటుంది. సో రెండు సభల్లో కూడా మనకు 2/3 వంతు ప్రత్యేక మెజారిటీతో ఈ యొక్క బిల్లు అనేటువంటి ఆమోదం చేయాల్సి ఉంటుందండి. సో ఇప్పటి వరకు మనకి ఏ యొక్క రాష్ట్రపతి కూడా మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించబడలేదు. సో ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. సో దీనికి సంబంధించి మనకు ఆర్టికల్స్ మరొకసారి చూసుకున్నట్లయితే, సో మనం ప్రీవియస్ క్వశ్చన్లో 57 వరకు చూసాము. సో 58వ ఆర్టికల్ వచ్చేసి రాష్ట్రపతి యొక్క అర్హతల గురించి తెలుపుతుంది. 59వ ఆర్టికల్ వచ్చేసి మనకు వారికి సంబంధించిన జీతభత్యాల గురించి తెలుపుతుంది. 60వ ఆర్టికల్ వచ్చేసి మనకు ప్రమాణ స్వీకారం గురించి తెలుపుతుంది. మనకు 61వ ఆర్టికల్ వచ్చేసి మహాభియోగ తీర్మానం, 61 వచ్చేసి మహాభియోగ తీర్మానం. సో 62వ ఆర్టికల్ వచ్చేసి మనకు రాష్ట్రపతి పదవి ఏదైనా కారణం చేత ఖాళీ ఏర్పడితే 6 నెలల్లోగా తిరిగి ఎన్నికలు జరపాలని చెప్పేసి ఉంటుందండి. సో ఇవన్నీ కూడా 52 నుంచి 62 వరకు ఉన్నటువంటి ఆర్టికల్స్ రాష్ట్రపతికి సంబంధించినటువంటి నిబంధనల కింద గుర్తుంచుకోండి. సో కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికార పరిధి కాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి రాష్ట్రపతి ఆమోదంతో పార్లమెంటు ఆమోదించిన బిల్లులు చట్టంగా మారుతాయన్నాడు. బి వచ్చేసి కేంద్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడైన అటార్నీ జనరల్ను నియమించుతాడు అన్నాడు. సి వచ్చేసి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసే కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తాడన్నాడు. డి వచ్చేసి జాతీయ ఎస్సీ కమిషన్ను ఏర్పాటు చేస్తాడు అన్నాడు. సో దీనికి సంబంధించి చూసినట్లయితే, సో రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికార పరిధికి సంబంధించి కాని దానిని గుర్తించండి అని చెప్పేసి ఇచ్చాడండి. సో మనకు ఆప్షన్ ఏ చూసినట్లయితే, రాష్ట్రపతి ఆమోదంతో పార్లమెంట్ ఆమోదించిన బిల్లులు ఏదైతే ఉంటాయో అవి చట్టంగా మారుతాయి అన్నాడు. సో మనకు లోక్సభ, రాజ్యసభ ఆమోదించినటువంటి బిల్లులు మనకు రాష్ట్రపతికి రావడం జరుగుతుంది. సో రాష్ట్రపతి 111వ నిబంధన, సో 111వ నిబంధన ఆధారంగా సో ఈ యొక్క లోక్సభ, రాజ్యసభ ఆమోదించినటువంటి బిల్లులను మన రాష్ట్రపతి ఆమోదంతో చట్టంగా మారడం జరుగుతుందండి. సో ఇది మనకు రాష్ట్రపతికి సంబంధించిన శాసనాధికారం అవుతుంది. సో ఇది శాసనాధికారం అవుతుంది. సో ఇక్కడ మనకు అడిగింది ఏంటంటే కార్యనిర్వాహక మనకు అధికార పరిధి కానిదా అన్నాడు. కాబట్టి దీనికి మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ ఏ అవుతుందండి. సో రాష్ట్రపతి ఆమోదంతో పార్లమెంట్ ఆమోదించినటువంటి బిల్లులు చట్టంగా మారడం అనేటువంటిది రాష్ట్రపతికి ఉన్నటువంటి శాసన అధికారం కింద గుర్తుంచుకోండి. సో మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనేటువంటిది ఏ అవుతుంది. సో ఇక్కడ మనం బి స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే, కేంద్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారుడైనటువంటి అటార్నీ జనరల్ను రాష్ట్రపతి నియమిస్తాడని చెప్పేసి ఇచ్చాడు. మనకు అటార్నీ జనరల్ని రాష్ట్రపతి నియమించే నిబంధన 76లో ఉంటుందండి. ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ను నియమించేటువంటి అధికారం మనకు రాష్ట్రపతికి ఉంటుంది. సో దీని ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఇది మన రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక పరిధి అధికారం అవుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఆదాయాన్ని పంపిణీ చేసే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేస్తాడన్నాడు. సో ఇది కూడా రాష్ట్రపతికి సంబంధించినటువంటి కార్యనిర్వాహక అధికార పరిధి అవుతుంది. సో ఇది నిబంధన 280. సో 280 నిబంధన ఆధారంగా కేంద్ర ఆర్థిక సంఘాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేసేటువంటి అధికారం కలిగి ఉంటాడు. సో జాతీయ ఎస్సీ కమిషన్ని ఏర్పాటు చేస్తాడన్నాడు. సో మనకు 338 నిబంధన. సో 338 నిబంధన ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ ఏర్పాటు చేసేటువంటి అధికారం మనకు రాష్ట్రపతికి ఉంటుంది. సో అందులో ఉన్నటువంటి సభ్యులను, చైర్మన్ను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కాబట్టి సో దీని ప్రకారం సో ఇది కూడా కార్యనిర్వాహక అధికార పరిధి అవుతుందండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో ఇక్కడ మనకు అటార్నీ జనరల్, దానికి సంబంధించినటువంటి సభ్యులను నియమించేటువంటి అధికారం, అటార్నీ జనరల్ని నియమించేటువంటి అధికారం, అందులో ఉన్నటువంటి సెక్రటరీ జనరల్ని నియమించేటువంటి అధికారం మనకు రాష్ట్రపతికి కలిగి ఉండడం జరుగుతుంది 76వ నిబంధన ప్రకారం. 280 నిబంధన ప్రకారం కేంద్ర ఆర్థిక సంఘంలో ఉన్నటువంటి సభ్యులను మరియు చైర్మన్ని నియమించేటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటాడు. జాతీయ ఎస్సీ కమిషన్లో ఉన్నటువంటి చైర్మన్లు, సభ్యులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనకు రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక పరిధి కింద ఉన్నటువంటి అధికారాలు అవుతాయి. సో వీటితో పాటుగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికార పరిధి అనేటువంటి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మనకు నిబంధన 74(1) అండి. 74 సబ్ ఆర్టికల్ 1 ప్రకారం ఏముంటుందంటే, సో మనకు దేశ పరిపాలనలో సలహాలు, సహాయాలు అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి అనేటువంటిది ఉంటుందని చెప్పేసి ఉంటుందండి. దేశ పరిపాలనలో రాష్ట్రపతికి సలహాలు అందించడానికి ప్రధానమంత్రి అధ్యక్షతన మంత్రిమండలి ఉంటుంది అనేటువంటి నిబంధన 74(1)లో ఉంటుంది. సో మనకు 75(1) సబ్ ఆర్టికల్ 75(1) దీనిలో ఏముంటుందంటే, ప్రధానమంత్రిని అతని యొక్క సలహా మేరకు ఇతర కేంద్ర మంత్రుల్ని రాష్ట్రపతి నియామకం చేస్తారు. సో ప్రధానమంత్రి నియమించేది రాష్ట్రపతియే, అతని సలహా మేరకు ఇతర కేంద్ర మంత్రులు నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి కలిగి ఉండడం జరుగుతుంది. సో మనకు నిబంధన 76 ప్రకారం అటార్నీ జనరల్
సంబంధించినటువంటి అటార్నీ జనరల్ని, అందులో ఉన్నటువంటి సొలిసిటర్ జనరల్ని నియమించేటువంటి అధికారం కూడా మనకు రాష్ట్రపతి కలిగి ఉంటాడు. అదేవిధంగా 148 ఆర్టికల్ 148 ప్రకారం కాగ్ని నియమించేటువంటి అధికారం కూడా రాష్ట్రపతికి కలిగి ఉండడం జరుగుతుంది. 124 నిబంధన 124 ఆర్టికల్ ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కావచ్చు, ఇతర న్యాయమూర్తులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటాడు. 217 నిబంధన ప్రకారం హైకోర్టు న్యాయమూర్తులను మరియు ఇతర న్యాయమూర్తులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 316 నిబంధన ప్రకారం యూపీఎస్సీ కావచ్చు, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా జాయింట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో చైర్మన్లను, ఇతర సభ్యులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 324 నిబంధన ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్, ఇతర సభ్యులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉండడం జరుగుతుంది. 280 నిబంధన ప్రకారం కేంద్ర ఆర్థిక సంఘం చైర్మన్, ఇతర సభ్యులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉండడం జరుగుతుంది. 262 ప్రకారం కేంద్ర జల సంఘానికి సంబంధించిన చైర్మన్, ఇతర సభ్యులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉండడం జరుగుతుంది. 263 ప్రకారం అంతర్రాష్ట్ర కౌన్సిల్ చైర్మన్, ఇతర సభ్యులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా 344 నిబంధన ప్రకారం జాతీయ భాషా కమిషన్కి సంబంధించిన చైర్మన్, ఇతర సభ్యులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 338 ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్కి సంబంధించినటువంటి చైర్మన్, ఇతర సభ్యులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా 338 సబ్ ఆర్టికల్ ఏ ప్రకారం జాతీయ ఎస్టీ కమిషన్ యొక్క చైర్మన్, ఇతర సభ్యులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా 338 సబ్ ఆర్టికల్ బి ప్రకారం ఓబీసీకి సంబంధించినటువంటి చైర్మన్, ఇతర సభ్యులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా 155 ప్రకారం రాష్ట్రాలలో గవర్నర్లను నియమించేటువంటి అధికారం మనకు రాష్ట్రపతికి ఉంటుంది. అదేవిధంగా 239 ప్రకారం కేంద్రపాలిత ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్లను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా మనకు 307 నిబంధన 307 ప్రకారం జాతీయ వ్యాపార మండలికి సంబంధించిన చైర్మన్, ఇతర సభ్యులను నియమించేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుందండి. సో ఇవన్నీ కూడా రాష్ట్రపతికి ఉన్నటువంటి కార్యనిర్వాహక అధికార పరిధి కింద గుర్తుంచుకోండి. ఇక్కడ ఉన్నటువంటి నిబంధనలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ నిబంధనలు అండి. సో ఇవన్నీ కూడా రాష్ట్రపతికి ఉన్నటువంటి కార్యనిర్వాహక అధికార పరిధి కింద గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రపతి యొక్క శాసన అధికార పరిధి కాని దానిని గుర్తించండి అంటున్నాడు. ఏ వచ్చేసి మనకు రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను నియామకం చేస్తారు అన్నాడు. బి వచ్చేసి పార్లమెంటు సభ్యులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తాడు అన్నారు. సి వచ్చేసి ఉభయ సభల సంయుక్త సమావేశానికి రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారన్నాడు. డి వచ్చేసి ఎలాంటి ద్రవ్య బిల్లునైనా రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఇచ్చాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే మన ప్రీవియస్ క్వశ్చన్లో రాష్ట్రపతి యొక్క కార్యనిర్వాహక అధికార పరిధి గురించి చూడడం జరిగింది. సో ఈ యొక్క క్వశ్చన్లో మనం రాష్ట్రపతి యొక్క శాసన అధికార పరిధికి సంబంధించి చూసేటువంటి ప్రయత్నం చేద్దామండి. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే రాష్ట్రపతి యొక్క శాసన అధికార పరిధి కాని దాన్ని గుర్తించడని చెప్పేసి ఇచ్చాడు. రాష్ట్రపతి రాజ్యసభకు 12 మంది సభ్యులను మనకు నియామకం చేస్తారని చెప్పేసి ఇచ్చాడు. మనకి ఈ స్టేట్మెంట్ అనేటువంటిది శాసన అధికార పరిధి అవుతుందండి. సో ఇది మనకు నిబంధన 80లో ఉంటుందండి. ఆర్టికల్ 80 ప్రకారం మనకు కళలు కావచ్చు, సైన్స్, సామాజిక సేవ, సాహిత్యం, క్రీడలు, సో ఈ యొక్క రంగాలలో నిష్ణాతులైనటువంటి సభ్యులను 12 మంది సభ్యులను నియామకం చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి ఉంటుందండి. సో ఇది మనకు నిబంధన 80లో ఈ యొక్క అంశం అనేటువంటి పేర్కొనడం జరిగింది. సో మనకు బి స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే పార్లమెంట్ సభ్యులు రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారని చెప్పేసి ఇచ్చాడు. సో ఈ అంశం కూడా మనకు శాసన అధికార పరిధి అవుతుంది. సో ఇందులో భాగంగా మనం చూసుకున్నట్లయితే నిబంధన 99, సో నిబంధన 99 ప్రకారం పార్లమెంట్కి ఎన్నికైనటువంటి సభ్యులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా రాష్ట్రపతి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంటుంది. మనకు నిబంధన 99లో ఈ యొక్క అంశం ఉంటుందండి. సో ఇది కూడా మనకు శాసన అధికార పరిధి కిందకి రావడం జరుగుతుంది. ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని రాష్ట్రపతి ఏర్పాటు చేస్తారన్నాడు. సో ఇది మనకు 108వ నిబంధనలో ఉంటుంది. 108వ నిబంధన ప్రకారం పార్లమెంట్కి సంబంధించినటువంటి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి కలిగి ఉండడం జరుగుతుంది. సో ఇది కూడా మనకు శాసన అధికార పరిధి అనే కిందికి రావడం జరుగుతుంది. సో ఎలాంటి ద్రవ్య బిల్లులైనా రాష్ట్రపతి అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి. సో ఇది మనకు ఏమవుతుందంటే రాష్ట్రపతి యొక్క ఆర్థిక అధికారం కిందికి వస్తుందండి. శాసన అధికారం కిందికి రాదు. ఇది మనకు ఆర్థిక అధికారం కిందికి రావడం జరుగుతుంది. ఇది మనకు 110 నిబంధన 110 ప్రకారం సో ఎలాంటి ద్రవ్య బిల్లులైనా రాష్ట్రపతి యొక్క అనుమతితోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని చెప్పేసి ఉంటుంది. సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అవుతుందండి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి సో ఇది మనకు కావాల్సినటువంటి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో శాసన అధికార పరిధి ఒకసారి చూసుకున్నట్లయితే సో రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి మనకు నిబంధన 79 ప్రకారం పార్లమెంట్ యొక్క నిర్వచనం అనేటువంటిది ఉంటుంది. లోక్సభ ప్లస్ రాజ్యసభ ప్లస్ రాష్ట్రపతి, సో ఈ ముగ్గురిని కలిపేసి మనకు పార్లమెంట్ అని చెప్పేసి అంటారు. సో ఇది మనకు 79లో ఆర్టికల్ 79లో యొక్క అంశం ఉంటుందండి. సో మనకి ఇక్కడ రాష్ట్రపతి అనేటువంటి వ్యక్తి పార్లమెంటులో సభ్యుడు కాకపోయినప్పటికీ పార్లమెంట్లో భాగంగానే అతన్ని పరిగణించాల్సి ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి 111వ నిబంధన. సో 111వ నిబంధన ప్రకారం రాష్ట్రపతికి సంబంధించి ఏదైనా బిల్లు
లోక్సభ రాజ్యసభ ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదంతో ఆ బిల్లు అనేటువంటి చట్టంగా మారుతుంది కాబట్టి నిబంధన 111 కూడా మనకు శాసన అధికార పరిధి కిందకి వస్తుంది. అదేవిధంగా మనకు ఆర్టికల్స్ చూసుకున్నట్లయితే నిబంధన 85 ప్రకారం, సో నిబంధన 85 ప్రకారం మనకు లోక్సభ సమావేశాలు ఏర్పాటు చేసే అధికారం కావచ్చు, వాయిదా వేసేటువంటి అధికారం, అదేవిధంగా లోక్సభను రద్దు చేసేటువంటి అధికారం రాష్ట్రపతికి కలిగి ఉండడం జరుగుతుంది నిబంధన 85 కింద. అదేవిధంగా నిబంధన 86 చూసినట్లయితే రాష్ట్రపతికి ఉభయ సభలకు విడివిడిగా సందేశాలను పంపేటువంటి అధికారం ఉంటుంది. నిబంధన 86 ప్రకారం రాష్ట్రపతికి ఉభయ సభలకు విడివిడిగా సందేశాలను పంపేటువంటి అధికారం కలిగి ఉంటాడు. నిబంధన 87 ప్రకారం రాష్ట్రపతికి ఉభయ సభలకు ప్రత్యేక సందేశాలను పంపేటువంటి అధికారం కలిగి ఉండడం జరుగుతుంది. అదేవిధంగా నిబంధన 103 ప్రకారం పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించేటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉండడం జరుగుతుంది. 123వ నిబంధన ప్రకారం మనం చూసుకున్నట్లయితే 123 ప్రకారం రాష్ట్రపతికి ఆర్డినెన్సులు జారీ చేసేటువంటి అధికారం కలిగి ఉంటుందండి. ఇవన్నీ కూడా మనకు రాష్ట్రపతి యొక్క శాసన అధికార పరిధి కిందకి రావడం జరుగుతుంది. నిబంధన 79 ప్రకారం లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతి కలిపి పార్లమెంట్ అంటారు. 111 నిబంధన ప్రకారం రాష్ట్రపతి ఆమోదంతో లోక్సభ రాజ్యసభ ఆమోదించినటువంటి బిల్లులు చట్టంగా మారడం జరుగుతుంది. నిబంధన 85 ప్రకారం లోక్సభకు సమావేశాలు ఏర్పాటు చేయడం కావచ్చు, వాయిదా వేయడం కావచ్చు, రద్దు చేసేటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటాడు. నిబంధన 86 ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభలకు విడివిడిగా సందేశాలను పంపడం జరుగుతుంది. నిబంధన 87 ప్రకారం రాష్ట్రపతి ఉభయ సభలకు ప్రత్యేక సందేశాలు పంపించేటువంటి అధికారం కలిగి ఉంటాడు. 103 నిబంధన ప్రకారం పార్లమెంటు సభ్యులను అనర్హులుగా ప్రకటించేటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటాడు. 123 ప్రకారం ఆర్డినెన్సులు జారీ చేసేటువంటి అధికారం రాష్ట్రపతి కలిగి ఉంటాడండి. సో ఇవన్నీ కూడా రాష్ట్రపతి యొక్క శాసన అధికార పరిధి కింద గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాణిలో భారత రాష్ట్రపతికి లేని వీటో అధికారాన్ని గుర్తించండి అన్నాడు. ఏ వచ్చేసి అబ్జల్యూట్ వీటో, బి వచ్చేసి సస్పెన్స్ వీటో, సి వచ్చేసి ప్యాకెట్ వీటో, డి వచ్చేసి క్వాలిఫైడ్ వీటో అన్నాడు. సో దీనికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఈ క్రింది వాణిలో భారత రాష్ట్రపతికి లేని వీటో అధికారాన్ని గుర్తించండి అని చెప్పేసి ఇచ్చాడండి. సో దీని ప్రకారం ఒకసారి మనం చూసినట్లయితే సో మనకు నిబంధన 111 ప్రకారం, సో నిబంధన 111 ప్రకారం లోక్సభ రాజ్యసభ ఆమోదించినటువంటి బిల్లులు రాష్ట్రపతి యొక్క ఆమోదం కోసం రావడం జరుగుతుందండి. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసినట్లయితే అది చట్టంగా మారుతుంది. సో కాకపోతే కొన్ని సందర్భాలలో వాటిని మనకు రాష్ట్రపతి ఆమోదించకుండా వీటో పవర్స్ని ఉపయోగించడం జరుగుతుంది. సో అందులో భాగంగా రాష్ట్రపతికి ఉన్నటువంటి వీటో అధికారాన్ని గుర్తించండి అని చెప్పేసి అన్నాడు. సో ఇక్కడ మనకు చూసినట్లయితే అబ్జల్యూట్ వీటో, సో రాష్ట్రపతికి యొక్క అధికారం ఉంటుంది. సో అబ్జల్యూట్ వీటో అంటే ఏంటంటే పార్లమెంట్ ఆమోదించినటువంటి బిల్లు ఏదైతే ఉంటుందో ఆ యొక్క విషయంలో రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా కారణాలు చూపిస్తూ కానీ కారణం లేకుండా కానీ ఆ యొక్క బిల్లుని తిరస్కరించడమే అబ్జల్యూట్ వీటో అవుతుందండి. ఇక్కడ రీజన్స్ చూపించవచ్చు, రీజన్స్ చూపించకుండా ఆ యొక్క బిల్లుని తిరస్కరించడం జరుగుతుంది. దీనినే అబ్జల్యూట్ వీటో అని చెప్పేసి అంటారండి. సో ఒకవేళ ఈ యొక్క వీటోను ఉపయోగించి రాష్ట్రపతి ఆ బిల్లును మనం తిరస్కరించినట్లయితే మళ్ళీ తిరిగి అది పార్లమెంట్ ఆమోదం కోసం రావడం జరుగుతుంది. సో అందులో భాగంగా మళ్ళీ లోక్సభ రాజ్యసభ రెండు సభలు కూడా అదే బిల్లును సవరణలు చేస్తూ కావచ్చు, సవరణలు లేకుండా రెండోసారి ఆ యొక్క బిల్లు ఆమోదం అయినట్లయితే సో రెండోసారి బిల్లు అనేటువంటి రాష్ట్రపతి సమక్షం కిందకి వస్తుందండి. అప్పుడు వీటో చేసేటువంటి అధికారం అనేటువంటిది రాష్ట్రపతికి ఉండదు. సో మనకి ఇక్కడ ఏంటంటే రెండోసారి బిల్లు అనేటువంటిది పార్లమెంట్ లోక్సభ రాజ్యసభ ఆ బిల్లును ఆమోదించినట్లయితే అబ్జల్యూట్ వీటోని మనకు సో రెండోసారి మనకు రాష్ట్రపతి సమక్షంలోకి బిల్లు వచ్చినట్లయితే అబ్జల్యూట్ వీటో ఉపయోగించడానికి అవకాశం ఉండదండి. సో రెండోసారి ఆమోదించడం ద్వారా మనకి యొక్క రాష్ట్రపతికి ఉన్నటువంటి అబ్జల్యూట్ వీటోని పార్లమెంట్ తొలగించగలుగుతుందండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో అబ్జల్యూట్ వీటో అంటే ఏంటంటే పార్లమెంట్ ఆమోదించినటువంటి బిల్లుల విషయంలో రాష్ట్రపతి తన ఆమోదం తెలపకుండా కారణంతో కానీ కారణం లేకుండా కానీ తిరస్కరించడమే మనకు అబ్జల్యూట్ వీటో అవుతుంది. సో అదే బిల్లు ఒకవేళ సవరణలతో కానీ మార్పులతో లేకుండా కానీ రెండోసారి ఆమోదం పంపితే రాష్ట్రపతి తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుందండి. సో ఇది గుర్తుంచుకోండి. ఇది మనకు అబ్జల్యూట్ వీటో పవర్ అనేటువంటి రాష్ట్రపతికి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సస్పెన్సివ్ వీటో. సో సస్పెన్సివ్ వీటో అంటే ఏంటంటే సో ఇది కూడా అలానే పార్లమెంట్ మనకు ఏదైతే ఆమోదించినటువంటి బిల్లుల విషయంలో రాష్ట్రపతి ఆమోదం తెలపకుండా కొన్ని సవరణలు కానీ సలహాలు సూచనలు చేస్తూ పునఃపరిశీలనకు వెనుకకు పంపుతాడండి. ఇక్కడ మనకి ఏం చేస్తాడంటే కొన్ని సవరణలు కానీ సూచనలు కానీ సలహాలు చేస్తూ పునఃపరిశీలనకు వెనుకకు పంపడాన్ని మనకు సస్పెన్సివ్ వీటో అని చెప్పేసి అంటారు. సో ఇది మనకు 2006 సంవత్సరంలో అంబేద్కర్ గారు జోడు పదవుల బిల్లు విషయంలో ఈ యొక్క సస్పెన్సివ్ వీటోను ఉపయోగించడం జరిగిందండి. సో ఇది గుర్తుంచుకోండి. సో ఇది కూడా భారత రాష్ట్రపతికి యొక్క అధికారం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్యాకెట్ వీటో. సో ఇక్కడ ఏంటంటే సో మనకు ఈ యొక్క బిల్లు ఏదైతే పార్లమెంట్ ఆమోదించినటువంటి బిల్లు విషయంలో మనకు రాష్ట్రపతి సమక్షం వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం తెలపకుండా ఆ బిల్లును తన వద్దే ఉంచుకుంటాడు. సో రాష్ట్రపతి తన యొక్క నిర్ణయం తెలపకుండా తన వద్దే ఉంచుకోవడం జరుగుతుంది. సో ఇది మనకి ఎప్పుడు జరిగిందంటే 1986లో
జ్ఞాని జైల్ సింగ్ తనకు సంబంధించినటువంటి పోస్టల్ బిల్ విషయంలో ఈ యొక్క అంశాన్ని మనకు గుర్తుంచుకోవడం జరిగింది. సో తన వద్ద ఈ యొక్క బిల్లు అనేటువంటిది ఉంచుకోవడం జరిగిందండి. గుర్తుంచుకోండి, 1986 జ్ఞాని జైల్ సింగ్ ప్యాకెట్ వీటో అనేటువంటి దాన్ని మనకు పోస్టల్ బిల్ విషయంలో ఉపయోగించడం జరిగిందండి. సో ఇది కూడా మనకు భారత రాష్ట్రపతికి ఇలాంటి అధికారం కలిగి ఉంటాడు. సో నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫైడ్ వీటో. సో క్వాలిఫైడ్ వీటో అనేటువంటిది భారత రాష్ట్రపతికి లేదండి. సో ఇది మనకు అమెరికాకు సంబంధించినటువంటి ప్రెసిడెన్షియల్కి ఈ యొక్క అధికారం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. సో భారత రాష్ట్రపతికి లేని వీటో అడిగాడు కాబట్టి దీనికి సంబంధించి క్వాలిఫైడ్ వీటో అవుతుందండి. సో క్వాలిఫైడ్ వీటో మనకు అమెరికాకు సంబంధించిన ప్రెసిడెన్షియల్కి ఇది ఒక ఉంటుంది. సో మనకు భారత రాష్ట్రపతికి ఈ యొక్క వీటో చేసేటువంటి అధికారం లేదు. సో ఇది గుర్తుంచుకోండి. కాకపోతే మన క్వశ్చన్ ఎలా వస్తుందంటే భారత రాష్ట్రపతి వీటో చేయడానికి అవకాశం లేనటువంటి అంశాలను సంబంధించి చూడండి అని చెప్పేసి అంటున్నాడు. సో మనకు చూసుకున్నట్లయితే భారత రాష్ట్రపతికి వీటో చేయలేనటువంటి అంశాలు చూసుకున్నట్లయితే రాజ్యాంగ సవరణ బిల్లులు ఏవైతే ఉంటాయో వాటిని వీటో చేయడానికి రాష్ట్రపతికి అవకాశం లేదు. అదేవిధంగా మనకు ఆర్థిక బిల్లుల విషయంలో రాష్ట్రపతికి వీటో చేసేటువంటి అధికారం లేదు. అదేవిధంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లుల విషయంలో రాష్ట్రపతికి వీటో చేసేటువంటి అధికారం ఉండదు. అదేవిధంగా ఆస్తుల జాతీయాన్ని చేసేటువంటి బిల్లుల విషయంలో రాష్ట్రపతికి సంబంధించి వీటో చేసేటువంటి అధికారం ఉండదు. సో ఈ 4 అంశాలు గుర్తుంచుకోండి. రాజ్యాంగ సవరణ బిల్లులు కావచ్చు, ఆర్థిక బిల్లులు కావచ్చు, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లులు కావచ్చు, అదేవిధంగా ఆస్తులు జాతీయం చేసేటువంటి బిల్లుల విషయంలో రాష్ట్రపతికి వీటో చేసేటువంటి అధికారం ఉండదండి. ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. సో మరొక అంశం ఏంటంటే లోక్సభ రాజ్యసభ ఆమోదించినటువంటి బిల్లులు ఏదైతే రాష్ట్రపతికి వస్తాయో రాష్ట్రపతి ఎంత కాలంలో ఆమోదించాలి అనేటువంటి అంశం మనకు రాజ్యాంగంలో లేదండి. సో రాష్ట్రపతి దగ్గరకు వచ్చినటువంటి బిల్లు ఎంత కాలంలో ఆమోదించాలి, రాష్ట్రపతి ఎంత టైం తీసుకుని ఆ యొక్క బిల్లును ఆమోదించాలి అనేటువంటి అంశం మనకు రాజ్యాంగంలో ప్రస్తావించలేదండి. సో ఈ యొక్క స్టేట్మెంట్ కూడా గుర్తుంచుకోండి. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, జతపరచండి క్షమాభిక్ష అధికారము పద్ధతి అన్నాడు. సో మనకు రాష్ట్రపతికి నిబంధన 72 ఆధారంగా 5 రకాల క్షమాభిక్షలు పెట్టేటువంటి అధికారం ఉంటుందండి. నిబంధన 72 ఆధారంగా 5 రకాల క్షమాభిక్షలు పెట్టేటువంటి అధికారం ఉంటుంది. సో వాటికి సంబంధించి మనం మ్యాథ్స్ ఫాలోయింగ్ చేసినట్లయితే మనకు పార్డన్ అన్నాడు. సో పార్డన్ అంటే ఏంటంటే న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షలు ఏదైతే ఉంటాయో రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని మనకు పార్డన్ అని చెప్పేసి అంటారు. సో దీనికి సంబంధించి 1A అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు కమ్యూటేషన్. సో కమ్యూటేషన్ అంటే ఏంటంటే న్యాయస్థానాలు విధించినటువంటి పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడాన్ని మనకు కమ్యూటేషన్ అని చెప్పేసి అంటారు. దీనికి సంబంధించి C అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రిమిషన్. సో రిమిషన్ అంటే ఏంటంటే శిక్షా రకంలో మార్పు లేకుండా శిక్షా కాలంలో మార్పు చేసి తగ్గించడాన్ని మనకు రిమిషన్ అని చెప్పేసి అంటారు. దీనికి సంబంధించి B అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి రెస్పైట్ అంటే ఏంటంటే శిక్షా కాలంలో మార్పు లేకుండా శిక్షా రకంలో మార్పు చేయడాన్ని మనకు రెస్పైట్ అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి D అవుతుందండి. సో దీని ప్రకారం మనం అమర్చినట్లయితే 1A 2C 3B 4D కాబట్టి ఆప్షన్ D అనేటువంటి దీనికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నటువంటి పార్డన్, కమ్యూటేషన్, రిమిషన్, రెస్పైట్తో పాటు మనకు రిప్రైవ్ ఉంటుందండి. రిప్రైవ్ అంటే ఏంటంటే శిక్ష యొక్క అమలును వాయిదా వేయడాన్ని మనకు రిప్రైవ్ అంటారు. సో ఈ 5 రకాల క్షమాభిక్షలు మనకు రాష్ట్రపతి మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మనకు ఉరిశిక్ష విషయంలో క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉంటుందండి. సో ఇవన్నీ కూడా గుర్తుంచుకోండి. పార్డన్ అంటే న్యాయస్థానాలు విధించినటువంటి శిక్షలను రద్దు చేసి క్షమాభిక్ష ప్రసాదించడము. కమ్యూటేషన్ అంటే న్యాయస్థానాలు విధించిన పెద్ద శిక్షను చిన్న శిక్షగా మార్చడము. రిమిషన్ వచ్చే శిక్షా రకంలో మార్పు లేకుండా శిక్షా కాలంలో మార్పు చేసి తగ్గించడము. రెస్పైట్ అంటే శిక్షా కాలంలో మార్పు లేకుండా శిక్షా రకంలో మార్పు చేయడము. రిప్రైవ్ అంటే నీకు శిక్ష యొక్క అమలును వాయిదా వేయడము. సో మనకు ఉరిశిక్ష విషయంలో కేవలం రాష్ట్రపతి మాత్రమే క్షమాభిక్ష పెట్టేటువంటి అధికారం ఉంటుంది. సో మనకు నిబంధన 72లో 5 రకాల క్షమాభిక్షలు పెట్టేటువంటి అధికారం కలిగి ఉంటుందండి. సో ఇందులో భాగంగా ఈ వీడియోలో భాగంగా మనకు రాష్ట్రపతికి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్ వాటికి సంబంధించిన అనాలిసిస్ చూడడం జరిగింది. ఫస్ట్ టైం ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ ద ఎగ్జామ్ అకాడమీ ట్యూటోరియల్ ఛానల్. థ్యాంక్ యూ ఆల్ అండి.